వెల్కమ్ టు టీ10. నేను రేవతి. గత 2 దశాబ్దాలుగా మధ్య తరగతి ప్రజల మనస్తత్వాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. మరింత మెరుగైన జీవితాన్ని ఆశిస్తున్న తల్లిదండ్రులు తాము కష్టపడుతూ పిల్లలను ఐటీ ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని కలలుగన్నారు. తమ పిల్లాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకోవాలని ఉవ్విల్లూరారు. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారి ఆశలను చిదిమేస్తున్నది. భవిష్యత్తుతో ఐటీ ఉద్యోగాలను కృత్రిమ మేధ అమాంతం మింగేస్తుందన్న భయాలు నెలకొన్నాయి. కాన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్ ఇటీవల 400 మంది ట్రైనీ ఉద్యోగులను తొలగించడం ఏఐ ఇస్తున్న హెచ్చరికగానే భావించాలి. నిజానికి భారత్ లో అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నది ఐటీ రంగమే. అయితే ఇప్పుడు కృత్రిమ మేధ రాకతో ఇప్పుడు దీనిని గత చరిత్రగానే చెప్పుకోవాలి. నెలకు 20,000 నుంచి 25,000 అందుకున్న ఇద్దరు ప్రెషర్ల స్థానంలో 17,000 మాత్రమే చెల్లించి ఏఐతో వారి సేవలను భర్తీ చేసుకునే వెలుసుబాటు ఇప్పుడు ఐటీ కంపెనీలకు లభించింది. నెలకు 20,000 నుంచి 25,000 అందుకున్న ఇద్దరు ప్రెషర్ల స్థానంలో 17,000 మాత్రమే చెల్లించి ఏఐతో వారి సేవలను భర్తీ చేసుకునే వెసులుబాటు ఇప్పుడు ఐటీ కంపెనీలకు లభించింది. అదే నెలకు 17,500 ఖర్చు చేస్తే పిహెచ్డి స్థాయి ఏఐ ఏజెంట్ ను యాక్సెస్ చేసుకొని నెలకు 70,000 నుంచి 1,00,000 వేతనం చెల్లిస్తున్న ఉద్యోగులను భర్తీ చేసుకోవచ్చు. బడా ఐటీ కంపెనీలకు ఈ విషయం 2 ఏళ్ల క్రితమే తెలుసు. 2022 ఏడాది చివరిలో వచ్చిన చాట్ జీపీటీ ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో పెను ప్రకటనలే సృష్టించింది. టెక్ కంపెనీలకు ఇది ఒక రకంగా వరం కాగా మరో రకంగా ముప్పు కూడా పొంచి ఉన్నది. మరీ ముఖ్యంగా భారత్ లోని ఐటీ కంపెనీలకు ఏఐ భయం పట్టుకుంది. ఇక్కడి సంస్థల్లో చాలా వరకు విదేశీ కంపెనీలకు పనిచేస్తాయి. వారికి కావాల్సిన విధంగా సాఫ్ట్వేర్ ను రూపొందించి అందిస్తాయి. వారి డేటాను డిజిటలైజ్ చేస్తాయి. అయితే ఇప్పుడు విదేశీ కంపెనీలు భారత్ కు అవుట్ సోర్సింగ్ ఇవ్వడానికి బదులు చాట్ జీపీటీకే ఆ పని అప్పగించే అవకాశం ఉన్నది. స్టెబిలిటీ ఏఐ రూపకర్త ఇమాద్ మోస్టక్ 2023 జూలైలోనే ఈ పరిణామాన్ని అంచనా వేశారు. ఏఐ వల్ల తొలుత ఉద్యోగాలు కోల్పోయేది భారత్ లోని కోడర్లేనని హెచ్చరించారు. భారత్ లోని కోడ్ రైటర్ల కంటే ఏఐ మరింత మెరుగ్గా పనిచేస్తుందని, భారతీయ కంపెనీలు ఇందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. గత 2 ఏళ్లుగా చూసుకుంటే ఐటీ ఉద్యోగాల సంఖ్య క్రమంగా పడిపోతున్నది. దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో వంటివి 2023-24 నుంచి ఉద్యోగుల సంఖ్యను కుదిస్తున్నాయి. వేతన పెంపుదలను కూడా ఆలస్యం చేస్తున్నాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమిక్ గణాంకాల ప్రకారం టెక్నీషియన్లు కాకుండా ఇండియాలో దాదాపు 2 కోట్ల మంది వైట్ కాలర్ ఉద్యోగాలు చేస్తున్నారు. మేజర్ ఐటీ కంపెనీల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ మహీంద్రా టాప్ 5 లో కొనసాగుతున్నాయి. విదేశీ కంపెనీలు భారత్ లోని టెక్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక బలమైన కారణమే ఉంది. ఎందుకంటే భారత్ లోని టెక్ కంపెనీలు చాలా తక్కువ ధరకే ప్రాజెక్టులు చేసి పెడతాయి. దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. రానున్న రోజుల్లో ఐటీ రంగాల్లో ఉద్యోగాలు పెరిగినా వేతనం మాత్రం తగ్గుతుంది. ప్రస్తుతం పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ల మధ్యస్థంగా నెలకు 20,000 నుంచి 25,000 వరకు ఆఫర్ చేస్తున్నాయి. 10 ఏళ్ల క్రితమే పోలిస్తే ఇది చాలా తక్కువ. 2015లో వాస్తవ కొనుగోలు శక్తి 25,000 ఉంటే ప్రస్తుతం అది 40,000గా ఉన్నది. అప్పట్లో వేతన పెంపు కూడా ఎక్కువగా ఉండడంతో పాటు క్రమం తప్పకుండా ఉండేది. ఇప్పుడు ఆ స్థాయికి చేరుకోవాలంటే చాలా కాలం పడుతుంది. బ్లూంబర్గ్ సర్వే ప్రకారం వచ్చే కొన్ని సంవత్సరాల్లో వాల్ స్ట్రీట్ లో ఏకంగా 2 లక్షల ఉద్యోగాలు మాయమయ్యే అవకాశం ఉన్నది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో సగానికి పైగా ఉద్యోగాలను ఏఐ మింగేస్తుందని సర్వే అంచనా వేసింది. భారత్ లోని మధ్య తరగతికి ఇది మరో ఎదురుదెబ్బనే చెప్పాలి. ఎందుకంటే వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఎక్కువ శాతం ఆర్థిక రంగంలోనే ఉన్నాయి. తాజా పరిణామాలు మధ్య తరగతికి ఒక గుణపాఠంగానే భావించాలి. పిల్లలకు ఇష్టం లేకున్నా కంప్యూటర్ సైన్స్ వైపే వెళ్లాలంటూ వారిపై ఒత్తిడి తీసుకురావడం మానుకోవాలి. గత 2 దశాబ్దాలుగా ఐటీ ఉద్యోగాలు స్థిరంగా పెరుగుతున్నప్పటికీ సూపర్ టాలెంట్ ఉంటే తప్ప ఇప్పుడు మనుగడ సాగించలేని పరిస్థితులున్నాయి. అయితే ఇది ఒక్క ఇండియాకే పరిమితమైన సమస్య కాదు. ప్రతి చోట ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. అమెరికాలో కోవిడ్ కు ముందున్న కాలంతో పోలిస్తే సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉద్యోగాలు 35% పడిపోయాయి. ముఖ్యంగా చాట్ జీపీటీ వచ్చాక ఉద్యోగాల్లో క్షీణత మొదలైంది.
మరో చేదు నిజం ఏంటంటే ఏఐ ప్రభావం ఒక టెక్ రంగానికే పరిమితం కాదు, ప్రతి రంగంలోనూ ఇది ఉద్యోగాలను భర్తీ చేయగలదు. బ్లూంబర్గ్ సర్వే ప్రకారం వచ్చే కొన్ని సంవత్సరాల్లో వాల్ స్ట్రీట్ లో ఏకంగా 2 లక్షల ఉద్యోగాలు మాయమయ్యే అవకాశం ఉన్నది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో సగానికి పైగా ఉద్యోగాలను ఏఐ మింగేస్తుందని సర్వే అంచనా వేసింది. భారత్ లోని మధ్యతరగతికి ఇది మరో ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఎక్కువ శాతం ఆర్థిక రంగంలోనే ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి ఒక తరం వారి తల్లిదండ్రుల కంటే తక్కువ సంపాదించే ప్రమాదంలో పడింది. ఉద్యోగాలు రాని యువతీ యువకులు వారి తల్లిదండ్రులపైనే ఆధారపడతారు. వివాహాలు ఆలస్యమవుతాయి. ఇది వారిని మానసికంగా కుంగదీస్తుంది. నిరాశ పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడడం సర్వసాధారణం అయిపోతుంది. భారతదేశంలో 4 దశాబ్దాలుగా మధ్యతరగతి ప్రజలు ఐటీ కళలు చుట్టూనే తిరుగుతున్నారు. తర్వాతి తరమైన ఆనందంగా జీవించాల్సిన అవసరం ఉన్నది. స్నేహితులతో గడపడం, పార్కులో ఓ సాయంత్రం అలా వాకింగ్ చేయడం, పుస్తకం చదవడం, ఆడి పాడడం ద్వారా ఆనందాన్ని వెతుక్కోవాలి. సూర్యుడు ఉదయించడానికి ముందు వచ్చే చీకటి కాలానికి మధ్య తరగతి ప్రజలు సిద్ధంగా ఉండాలి. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.